अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 46వ సూరా అల్ అహకాఫ్ సూరా ఆయతులు 35 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్న యొక్క ఖురాన్ తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా మొదటి వాక్యం నుండి. హామీమ్. ఈ గ్రంథ అవతరణ సర్వాధిక్యుడు వివేకవంతుడైన అల్లాహ్ తరపున జరిగింది. మేము భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వస్తువులన్నిటినీ సత్య ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణీత గడువు కోసం సృష్టించాము. కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం తిప్పుకుంటున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? పోనీ ఆకాశాలలో అయినా వారికేదన్నా వాటా ఉన్నదా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం కానీ లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని కానీ నా వద్దకు తీసుకురండి. అల్లాహ్ను వదిలి ప్రళయ దినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని, మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? మానవులంతా సమీకరించబడినప్పుడు వారు వారికి తమ భక్తులను శత్రువులైపోతారు. వీళ్ళ ఆరాధనలు కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు తమ వద్దకు వచ్చేసిన సత్యాన్ని ఉద్దేశించి ఈ తిరస్కారులు ఇదొక పచ్చి ఇంద్రజాలం అని అంటారు. ఏమిటి, అతనే ప్రవక్తే స్వయంగా దీన్ని కల్పించాడు అని వారు అంటున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ నేనే దీన్ని స్వయంగా కల్పించుకుని ఉంటే మీరు అల్లాహ్ సమక్షంలో నాకు ఏ విధంగానూ తోడ్పడలేరు. మీరు దీనిని అంటే ఖురాన్ గురించి చెప్పే లేక వినే విషయాలన్నీ కూడా అల్లాహ్కు బాగా తెలుసు. మీకు నాకు మధ్య సాక్షిగా ఆయన ఒక్కడే చాలు. ఆయన క్షమించేవాడు, దయచూపేవాడు. వారికి చెప్పు, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాదు. రేపు నా పట్ల మీ పట్ల జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలియదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని, వహీని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించేవాడిని మాత్రమే. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, ఒకవేళ ఈ ఖురాన్ అల్లాహ్ తరపు నుంచే వచ్చి ఉండి మీరు దాన్ని తిరస్కరించినట్లయితే ఇజ్రాయేలు సంతతికి చెందిన ఒక సాక్షి ఇలాంటి ఒక గ్రంథాన్ని, సాక్ష్యాన్ని కూడా ఇచ్చి అతను విశ్వసించి ఉండగా మీరు మాత్రం అహంకారం ప్రదర్శిస్తే మీ గతేమవుతుందో ఆలోచించారా? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. అవిశ్వాసులు విశ్వసించిన వారిని ఉద్దేశించి, ఒకవేళ ఈ ధర్మం గనక శ్రేయస్కరమైనదై ఉంటే వీళ్ళు మాకన్నా ముందు దీని వైపుకు వెళ్ళి ఉండేవారు కారు.
అని అంటున్నారు. వారెలాగూ ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందలేదు. అందువల్ల ఇదొక పాత అబద్ధం అని కొట్టిపారేస్తారు. దీనికి పూర్వం మూసా గ్రంథం అంటే తౌరాత్ సారథిగా కారుణ్యంగా ఉండేది. కాగా ఈ గ్రంథం ఖురాన్ దాన్ని ధృవీకరించేదిగా అరబీ భాషలో ఉన్నది. దుర్మార్గులను హెచ్చరించడానికి, సద్వర్తనులకు శుభవార్త ఇవ్వటానికి. ఎవరైతే మా ప్రభు అల్లాయే అని పలికి తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ లేదు. వారే స్వర్గవాసులు, వారందులో కలకాలం ఉంటారు. వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ఇది. మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతిలో ఉండాలని మేము మనిషికి ఆజ్ఞాపించాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది. బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించడానికి 30 మాసాల కాలం పట్టింది. చివరకు అతను పూర్తి పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకుంటున్నాడు: నా ప్రభు, నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి. ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. మరెవరైతే తన తల్లిదండ్రులతో ఛీ, నేను మీతో విసిగి వేసారిపోయాను, నేను చచ్చాక మళ్ళీ లేపబడతాననే మీరు పద్దాకా చెబుతూ ఉంటారా ఏమిటి? నాకు పూర్వం కూడా ఎన్నో తరాలు గతించాయి తెలుసా అని అంటాడో, అతనికి సమాధానంగా వారిద్దరు తల్లిదండ్రులు అల్లా సహాయం వేడుకుంటూ, నీ పాడుగాను, ఒరేయ్ నువ్వు విశ్వసించరా, అల్లా వాగ్దానం తప్పకుండా నిజమవుతుందిరా అని అంటారు. దానికి అతను, ఇవన్నీ పూర్వీకుల పసలేని గాథలు అని అంటాడు. వీళ్లపైనే అల్లా శిక్ష అవతరిస్తుందనే వాక్కు రూఢి అయింది. వీరికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల వర్గాలలోనే వీరు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వీళ్ళంతా నష్టపోయేవారే. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మలను బట్టి తరగతులు లభిస్తాయి. వారి ఆచరణలకు గాను సంపూర్ణ ప్రతిఫలం లభించటానికి ఈ తరగతులు నిర్ధారించబడ్డాయి. వారికి ఏ విధమైన అన్యాయం కూడా జరగదు. అవిశ్వాసులు నరకాగ్ని ముందుకు తీసుకురాబడిన రోజున వారితో ఇలా అనబడుతుంది: మీరు మీ మంచి మంచి వస్తువులను ప్రాపంచిక జీవితంలోనే పొందారు, వాటిని అక్కడే అనుభవించారు. ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే మీరు భూమిలో అకారణంగా అహంకారం ప్రదర్శించేవారు, ఆజ్ఞలు ఉల్లంఘనకు పాల్పడేవారు.
మరి ఆద్ జాతి సోదరుడు తన జాతి వారిని ఇసుక గుట్టల వద్ద హెచ్చరించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. అతనికి పూర్వం కూడా హెచ్చరిక చేసేవారు గడిచారు. అతని తర్వాత కూడా మీరు అల్లాహ్ను తప్ప ఇతరులని పూజించకండి. ఒక మహానాడు మీపై విరుచుకుపడే శిక్ష గురించి నేను భయపడుతున్నాను అని అతను హెచ్చరించాడు. దానికి వారు, ఏమిటి, మమ్మల్ని మేము పూజించే వాటి నుంచి మళ్లించడానికేనా నువ్వు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే ఏది, నువ్వు మాతో వాగ్దానం చేసే ఆ ఆపదను మాపైకి తీసుకురా అని ఎద్దేవా చేశారు. హూద్ ఇలా అన్నాడు, దాని జ్ఞానం అల్లా వద్దనే ఉంది. నేను మటుకు నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కానీ మీరు మాత్రం మూర్ఖజనంగా కనబడుతున్నారు. మరి వాళ్ళు ఆ విపత్తును కారు మేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి, ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బుతునక అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికి అది మీరు తొందర పెట్టిన విపత్కర మేఘం. అదొక పెనుగాలి, అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది. తన ప్రభువు ఆజ్ఞపై అది సర్వాన్ని తుడిచిపెట్టేస్తుంది. అంతే, తెల్లవారేసరికి వారి నివాస గృహాలు తప్ప మరేమీ కనిపించలేదు. అపరాధ జనులను మేము ఇలాగే దండిస్తాము. నిశ్చయంగా మేము వారికి, ఆదు జాతి వారికి, మీకు కూడా సైతం ఇవ్వని ఎన్నో శక్తియుక్తులను ఇచ్చాము. ఆదు జాతి వారికి మేము వారికి చెవులను, కళ్ళను, హృదయాలను కూడా ప్రసాదించాము. కానీ వారు అల్లా వాక్యాలను త్రోసిపుచ్చినప్పుడు వారి చెవులు కానీ, కళ్ళు కానీ, వారి హృదయాలు కానీ వారికి ఏ విధంగానూ ఉపయోగకరంగా లేవు, ఉపకరించలేదు. వారు దేన్ని గురించి ఎగతాళి చేసేవారో చివరకు అదే వారిని చుట్టుముట్టింది. మీ చుట్టుపక్కల ఉండే ఎన్నో జనవాసాలను మేము తుడిచిపెట్టేశాము. వారు దారికి వస్తారేమోనన్న ఉద్దేశంతో మేము రకరకాలుగా మా సూచనలను వారికి వివరించాము. దైవ సామీప్యం పొందడానికి వారు అల్లాను వదిలి ఆశ్రయించిన దేవుళ్ళు వారినెందుకు ఆదుకోలేదు? పైగా వారు వీళ్లకు అసలు కనబడకుండా పోయారు. నిజానికి అది వారి యొక్క అసత్యం, వారు కల్పించుకున్న అభూత కల్పన మాత్రమే. ఓ ప్రవక్త, జిన్నుల యొక్క సమూహం ఒకదానిని మేము ఖురాన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు నిశ్శబ్దంగా వినండి అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. మరి ఆ ఖురాన్ పారాయణం ముగియగానే తమ వర్గం వారిని హెచ్చరించడానికి వాళ్ళ వద్దకు ఆ యొక్క జిన్నులు తిరిగి వచ్చారు. వచ్చి వారిలా అన్నారు, ఓ మా జిన్నుల యొక్క జాతి వారారా, మోసే అంటే తౌరాత్ గ్రంథం, మూసా తర్వాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని, తౌరాత్ గ్రంథం తర్వాత అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు అంతకంటే ముందు ఉన్న దైవ గ్రంథాలన్నిటినీ ధృవీకరిస్తూ ఉంది. ఇంకా అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకు
దర్శకత్వం వహిస్తోంది. ఓ మా జాతివారులారా, అల్లా వైపునకు పిలిచేవాని మాట వినండి, అతన్ని విశ్వసించండి. అల్లా మీ పాపాలను మన్నిస్తాడు, బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అల్లా వైపు పిలిచేవాని మాట విననివాడు భూమిలో ఎక్కడా పారిపోయి అల్లాను అలుపుకు గురి చేయలేడు. అల్లా తప్ప అతనికి సహాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు. ఏమిటి? భూమి ఆకాశాలను సృష్టించిన అల్లా వాటిని సృష్టించటంలో ఏ విధంగానైతే అలసిపోలేదో అదేవిధంగా ఆయన మళ్ళీ మృతులను, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలడని వారు చూడటం లేదా? అవును, ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు. అవిశ్వాసులు నరకం వద్దకు తేబడిన రోజున ఏమిటి, ఇది సత్యం కాదా అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. అవును, మా ప్రభువు సాక్షిగా ఇది సత్యమే అని వారి నుంచి సమాధానం వస్తుంది. సరే, ఇప్పుడు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను చవిచూడండి అని అంటాడు అల్లా. కనుక ఓ ప్రవక్త, సహనమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు. వారి విషయంలో శిక్ష కోసం తొందర పెట్టకు. వారికి వాగ్దానం చేయబడుతున్న దానిని, శిక్షను వారు కల్లారా చూసుకున్నప్పుడు తాము మహా అంటే ఒక దినములోని ఒక గడియ మాత్రమే ప్రపంచంలో ఉండి ఉంటాము అని వారికి అనిపిస్తుంది. అది నీవు అందజేయవలసిన సందేశం. ఇది నీవు అందజేయవలసిన సందేశం. ఇక అవిధేయులు మాత్రమే సర్వనాశనం చేయబడతారు.